కన్నడ హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కోసం అభిమాని రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా హత్య చేయించిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్న దర్శన్తో పాటుగా అతని ప్రేయసి పవిత్ర గౌడ కూడా జైల్లోనే ఉంది. వీరిద్దరితో పాటుగా మరో 15 మంది రేణుకాస్వామి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. రీసెంట్గా దర్శన్కు పరప్పర జైల్లో రాజభోగాలు అందుతున్నాయనే కారణంతో జైలు అధికారులు దర్శన్ను హుటాహుటీన భారీ బందోబస్తు మధ్యన బళ్ళారి జైలుకు మార్చేశారు. అక్కడ కూడా దర్శన్లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. పోలీసులకు మీడియాకు మిడిల్ ఫింగర్ని చూపించాడని దర్శన్ను నెటిజన్స్ ఆడుకున్నారు. ఇక తాజాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు బెయిల్ విషయంలో కోర్టు చుక్కలు చూపిస్తుంది. మరోసారి దర్శన్ అండ్ కోకు కోర్టు నిరాశనే మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం దర్శన్ అతని గ్యాంగ్ రేణుకాస్వామిని హత్య చేసినప్పుడు తీసిన ఫొటోస్, వీడియోస్ పోలీసులకు దొరకడంతో దర్శన్ అండ్ కోకి ఈ కేసులో మరింతగా ఉచ్చు బిగుసుకుంది. దానితోనే కోర్టు దర్శన్ కస్టడీని పొడిగించింది. రేణుకాస్వామి హత్య కేసులో పక్కా ఆధారాలతో దర్శన్, పవిత్ర గౌడపై పోలీసులు ఛార్జిషీట్ రెడీ చేశారు. దానితో దర్శన్కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది.